క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. క్రిమినల్కి శిక్ష పడాలి, ఆ శిక్ష పడేటట్టుగా చేసుకోవాలి అంతే. అంతకుమించి ఇందులోని బైరెడ్డి వాళ్ళు ఉన్నారు, ఆరెడ్డి వాళ్ళు ఉన్నారు అని అందు మనకు అనవసరం. ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ముచ్చుమరి విషయంలోనైతే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఏదైనా మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఆలోచన చేసుకోవాలి. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడున్న చెరువులోనో కొలలోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు. మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు ఎంతవరకు వచ్చిందో రిపోర్ట్ ఏంటని అడుగుతున్నారు. దీని మీద మేము అంత ఎన్డీఆర్ఎఫ్ బృందాల దగ్గర నుంచి అన్నీ కూడా ఎతికినా కూడా అమ్మాయి బాడీ అయితే ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డను ఎవరు కూడా తీసుకురాలేరు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమరి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్యగా వెంచబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 2 విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. 9 రోజులండి. నిజంగా మీరు ఆ విషయంలోని మనం ఏది దాటేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 9 రోజులు కూడా డే ఫస్ట్ నుంచి కూడా కంప్లైంట్ వచ్చిన డే ఫస్ట్ నుంచి కూడా ఎవరినైతే నిందితులను పట్టుకున్నారో ఆ నిందితులను పట్టుకుని వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఆఖరికి ఏంటంటే గట్టిగా ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఎవరైతే ఆ ముగ్గురు పిల్లలు కూడా మైనర్లే. ఆ ముగ్గురు పిల్లలు మైనర్లు, వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ పేరెంట్ని ఎవరినో సహాయం తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్ ఏంటంటే కొడుకులు రక్షించాలన్న తపనలోని ఈ విధంగా వాళ్ళు కూడా చేయడం అనేది జరిగింది. డెఫినెట్గా తీసుకురావాలండి. మైనర్ల గురించి అనే కాదు, ఇప్పుడు విషయం ఏంటంటే వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన చూసిన తర్వాత కూడా వీళ్ళు ఫోన్ వెబ్సైట్స్ ఎక్కువగా చూడటం అన్నది వాళ్ళు అలవాటు అయిపోయి ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే మరీ ఏదో జీరో నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది ప్రక్షాళన అన్నది. ఈ వెబ్సైట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎవరు పడితే వాళ్ళ చేతులు స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు అన్నది కూడా ఏమి చూస్తున్నారు అన్న దాని మీద కూడా అవగాహన మనకి రావట్లేదు. ఏంటో ఇప్పుడు అంటే కొన్ని రాజకీయంగా విమర్శలు అవసరం లేదు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో బట్ నేను ఏమంటానంటే ప్రతి తల్లిదండ్రులు కూడా దయచేసి మీ బిడ్డలకి ఫోన్లు ఇచ్చేటప్పుడు, ట్యాబ్లు ఇచ్చేటప్పుడు, ల్యాప్టాప్లు ఇచ్చేటప్పుడు ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియక చాలా వ్యవహారాల్లో వాళ్ళు తలదూరుస్తుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మైనర్లు, గట్టిగా మాట్లాడితే మైనర్లు, వాళ్ళు 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోయింది. మొత్తం జీవితం అంతా నాశనం అయిపోయినట్టు. ఈరోజు ఆ బిడ్డను కూడా తీసుకురాలి. ఆ విషయంలోని కూడా దయచేసి తల్లిదండ్రులు కూడా కొంచెం అవేర్గా ఉండాలి. నెక్స్ట్ స్కూల్స్లో కూడా వాటి మీద కంపల్సరీగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అన్నది